పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. రోమాపత్రికలో ఉంటుంది 8వ అధ్యాయంలో 30వ వచనం. ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను. జాగ్రత్త చదవాలి. బైబిల్ ఎప్పుడు మనం జాగ్రత్తగా చదవాలి. ప్రతి మాట పట్టి 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 చదవాలి. ఎవరిని పిలిచెను? వారిని నీతిమంతులుగా తీర్చెను. ఏంటి ఇక్కడ లాజిక్? మనం అందరం పిలువబడ్డాం. మనందరినీ పిలుస్తున్నారు. రా దేవుని దగ్గరికి, దేవుని తెలుసుకో, బైబిల్ చదువు, దేవుని తెలుసుకో, దేవుని తెలుసుకో, దేవుడు పాపాలు క్షమిస్తారు. అందరినీ పిలుస్తున్నారు. కొన్ని కోట్ల మంది వస్తున్నారు. తర్వాత మాట ఏముంది? ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చారంట. ఎవరిని పిలిచెనో వారిని, ఈ నీతిమంతులుగా తీర్చబడే వరకు మనము దేవుని దగ్గర ఆగుతున్నామా? అది ప్రశ్న. ఆ ప్రశ్న అర్థమైందా? ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను అంటే ఎందుకు పిలుస్తున్నారు? నీతిమంతులుగా తీర్చడానికి పిలుస్తున్నారు. 2, ఎందుకు పిలుస్తున్నారు? తన మహిమనివ్వడానికి పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు? పరలోకం తీసుకెళ్దామని పిలుస్తున్నారు. మనం పిలవగానే లేక మందులో చేర్చబడగానే మనకొక చిట్టా ఉంటుంది. ఈ విషయం, ఆ విషయం, ఈ అవసరత, ఆ అవసరత, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి. ఎందుకు పిలిచారంట దేవుడు మనల్ని? ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చడానికి పిలుస్తున్నారు. 100కి ఎంతమందికి ఈ వచనం తెలుస్తుంది? తెలిసినా కూడా ప్రతిరోజు కూడా నీతిమంతులంగా, ఇంకా నీతిమంతులంగా, ఇంకా నీతిమంతులంగా, ఆయన మహిమకు సరిపడ్డ నీతిమంతులంగా ఎదగాలి అన్న కోరుకుంటుంది చాలామందికి. భక్తే జీవితమే. ఇది చాలా భయంకరమైన ఒక విషాదం క్రైస్తవుల్లో. ఈ తరంలో, ఆది తరంలో చావటానికి కూడా సిద్ధపడి క్రైస్తవులు అయ్యారు. ఈ తరంలో దేవుని దగ్గర మేలులు మాత్రమే చూస్తూ క్రైస్తవులు అయ్యేవాళ్ళు చాలామంది. చాలా బాధాకరం. గుండె బాదుకొని ఏడవలసిన పరిస్థితి. దేవుడిది ఒక ఉద్దేశం, మనదొక ఉద్దేశం. ఎందుకు పిలుస్తున్నారంట దేవుడు? ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా చేయటానికి పిలుస్తున్నారు. మనం ప్రార్థన చేస్తాం, అందరం కూడా ప్రార్థన చేస్తాం. మీరు కూడా చేస్తారు, నేను కూడా చేస్తాను. ప్రార్థన అయ్యాక మీ ప్రార్థనే. చాలాసార్లు చెప్తాను ఇదే మాట, చాలా బాధతో చెప్తున్నాను. మీ ప్రార్థనే. మీరేం ప్రార్థన చేశారో మళ్ళీ ఒక్కసారి అలా తీసి చూసుకోండి. మీరేం ప్రార్థన చేస్తారో మీకు గుర్తుంటుందా? అది కూడా గుర్తుండదా?
అరే గుర్తుండదా? మీరు ఏం ప్రార్థన చేశారో అందులో ఆత్మీయమైన కోరికలు ఎన్నున్నాయి. దేవుని సారూప్యంలోకి రావాలన్న కోరికలు ఎన్నున్నాయి. ఒక్కసారి దైవత్వాన్ని గూర్చిన కోరికలు ఎన్నున్నాయి. ఆత్మీయమైన జీవితాన్ని గూర్చిన కోరికలు ఎన్నున్నాయి. ఫలాని పాపం నేను విడిచిపెట్టుకోవాలన్న కోరికలు ఎన్నున్నాయి. ఈ విషయంలో మారలేకపోతున్నాను ప్రభువా, ఈ విషయంలో దయచేసి నన్ను మార్చండి అన్న వేదన ఎంత ఉంటుంది. ఒక్కసారి చూసుకుంటే మన ప్రార్థనే ఏముంటే మన ప్రార్థన అంతా ఇహలోకాన్ని కూర్చిన చింతలే కాదంటారు ఎవరన్నా? దైవత్వాన్ని గూర్చిన చింత, ఆయన మహిమను గూర్చిన వేదన, ఇంకెప్పుడు నేను ఇంకా మారుతాను, ఆయన సారూప్యాన్ని గూర్చిన చింత, ఎంత కన్నీరు, ఎంత వేదన. నీ సారూప్యంలోకి నేను రాలేకపోతున్నాను ప్రభువా, నీ పరిశుద్ధతలోనికి నేను రాలేకపోతా ఉన్నాను. రాత్రంతా ప్రార్థన చేసిన మీ ప్రార్థనా జీవితంలోకి నేను రాలేకపోతా ఉన్నాను, ప్రేమించలేకపోతా ఉన్నాను. ఇంకెక్కడిది నాకు భక్తి? ఎప్పుడైనా ఏడ్చామా? ఆయన మహిమను బట్టి, ఆయన గుణాతిశయములను బట్టి. మీ గుణాతిశయాలు నాకు కావాలి, మీ మహిమ నాకు కావాలి. మనలను పిలిచిన వాణిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా, అనుభవ జ్ఞానం. భక్తుల్ని చూడు, ఎప్పుడు అనుకుంటాను, కేవలం ఇస్సాకుని బలివ్వటానికి ఎన్ని రోజులు తిరిగాడు అబ్రాం? చెప్పండి ఎవరైనా. 3 రోజులు తిరిగాడు. ఆ మొరియా పర్వతం కనుక్కోవటానికి 3వ దినమున అబ్రహాము కన్నులెత్తి, చూడండి ఆదికాండం. అబ్రహాము భక్తికి ఇది ఒక గొప్ప నిదర్శనం. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారుల 2 తన కుమారుడికి ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 4వ వచనం. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూసి. ఎన్ని రోజులు తిరిగాడు? అలా ఒక్కరోజు తీసుకెళ్ళి అలా కొండెక్కి కొండ మీద పెట్టేయాల. 3 రోజులు. ఆ తండ్రి హృదయం అసలు ఏంటి? అబ్రహాము హృదయాన్ని ఎవరైనా ఊహించగలరా? దాన్ని వివరించగలరా? 3 రోజులు కొడుకు చేయి పట్టుకొని కట్టెలు ఆ పిల్లోని నెత్తి మీద పెట్టి, మరి చీకటి అయితే అరణ్యంలో ఎక్కడ పడుకున్నారో 3 రోజులు. నేను అనుకుంటాను, అబ్రహాముని కొడుకు ఇమ్మంట ఒక పరీక్ష అయితే 3 రోజులు తిరగటం ఇంకొక పరీక్ష. మీరు ఆలోచించండి. డాక్టర్ని కలుద్దామని వెళ్ళామనుకో, డాక్టర్ ఊరు వెళ్ళాడంటే 3 రోజులు కనపడ్డావు. పిల్లోడు సీరియస్గా ఉన్నాడు, ఏమైపోద్ది? గుండె జారిపోద్ది కదా. 3 రోజులు తిరిగాడు. అబ్రహాము విశ్వాసాన్ని, అబ్రహాము విధేయతని, అబ్రహాము ప్రేమను ఎవరు కొలవగలరు? అసలు దేనికి కొలమానం ఉందా? ఒకటే కారణం, దేవుడు నన్ను ఈ పని చేయమన్నారు అంతే. పైగా పని వాళ్ళతో ఏం చెప్తారు? 5వ వచనం. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడిని అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము. ఏం చేస్తాం? మళ్ళా మీ దగ్గరికి వస్తాం. ఎన్ని రోజులు తిరిగాడు? 3 రోజులు. ఈ 3 రోజులు కూడా దేవుడు ఆ స్థలాన్ని చూపెట్ల. 3 రోజుల ప్రయాణం. తినడానికి ఏం తెచ్చుకొని ఉండి ఉంటారు? ఎక్కడ పడుకొని ఉండి ఉంటారు?
పిల్లోడి ముఖం చూస్తున్నాడు. ఎక్కడున్నాడు పిల్లోడు? పక్కనే ఉన్నాడు. ఎన్ని రోజులు తిరిగాడు అబ్రాం? అసలు మనం ఆ హైట్, ఆ అంతస్తు, ఆ ఉన్నతమైన స్థాయి అసలు మనం అందుకోగలమా? మనం ఎక్కగలమా? 100% విశ్వాసంలో మనం బతికుండగా ఒక 10% అందుకోగలమా? వాక్యం వింటాం కాదండి, ఇంటికి వెళ్ళాక ఆలోచించండి. పిల్లోడిని పక్కన పెట్టుకొని వాడి తల మీద చేసి నిమురుతూ, నాన్న ఇక్కడ కాదంట నాన్న, ఇంకొంచెం నడవాలంట మనం. నాన్న చీకటి అయిపోయింది, పర్వాలేదు నాన్న, వెళ్దాం, ఇంకొంచెం వెళ్దాం, ఇక్కడ రాత్రి పడుకొని రేపు పొద్దున్న మళ్ళీ వెళ్దాం. ఎన్నో రోజంట? 3 రోజులు. మొరియా పర్వతం. అక్కడే అబ్రహాము ధైర్యం, అబ్రహాము విశ్వాసం. ఎందుకు విశ్వాసం, ఎందుకు ధైర్యం అంటే, ఇస్సాకు వలన నైనది నీ సంతానము అనబడును. అబ్రహాము దేన్ని చూశాడు? దేవుని చూశాడు. అబ్రహాము దేన్ని చూశాడు? కొడుకుని చూడలా. దేన్ని చూశాడు? దేవుని మహిమ చూశాడు. దేవునికి విధేయత, అంతే, ఫినిష్. ఇంకా వేరేదేమీ లేదు. ఇలాగ మనం బైబిల్ ధ్యానం చేస్తూ ఉంటే అసలు ఎక్కడున్నాం? ఈరోజు క్రైస్తవులు ఎక్కడున్నారు? ఎంత త్యాగం చేయగలుగుతున్నారు? నేను కూడా రోజు ఆలోచిస్తూ ఉంటాను. ఓ పక్కన జైల్లో ఉన్నారా? మనలాంటి వాళ్ళే కదా జైల్లో ఉన్నారు. వాళ్ళ పిల్లలకి చదువు లేదు, స్కూల్కి వెళ్తే వెళ్ళగొడతారు. భక్తి అర్థం చేసుకోండి. యేసు ప్రభు బలియాగం అర్థం చేసుకోగలిగిన వాడే భక్తి చేస్తాడు. ఆయన రక్తం, ఆ రక్తం, ఆ రక్తం. మనకు ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయ్యో, అత్యవసరం అయ్యో ఒక బాటిల్ రక్తం ఇచ్చారంటే ఎవరన్నా జీవితాంతం మర్చిపోం. పలానా ఆయన నన్ను ఏం చేశాడు? బతికిచ్చాడు. పలానా డాక్టరు నన్ను ఏం చేశాడు? బతికిచ్చాడు. యేసు ప్రభు రక్తం సర్వ ప్రపంచాన్ని బతికిచ్చింది. భక్తి అర్థం చేసుకోవాలి. ఎన్ని రోజులు తిరిగాడు అబ్రాం? 3 రోజులు తిరిగాడు. 3 రోజులు తిరిగాక ఆ మొరియా పర్వతం దగ్గరికి వచ్చేసరికి, అబ్రాం ఇక్కడే నువ్వు బలి అర్పించాల్సింది. జీవితకాలంలో ఎప్పుడైనా అందుకోగలమా? ఒక 10%. నేను అదే ఏడుస్తా అనుకుంటాను. ఒక 10%, ఒక 10% నేను అందుకుంటే చాలు. అవిధేయత, అపరిశుద్ధత, అసారూప్యం, అమహిమ ఎలా ప్రార్థన చేస్తే వస్తుంది? ఎలా వేడుకుంటే వస్తుంది? ఎలా మూలిగితే వస్తుంది? కొంతమంది బాగానే సేవ ప్రారంభిస్తారు, ఆ తర్వాత ఇంకా సేవ పక్కకి వెళ్ళిపోద్ది, డబ్బు వెనకాల పోతుంటారు. ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి. ఒక ఆవిడ రెగ్యులర్గా వచ్చేది 9 గంటలంటే ఆవిడ 7:30 ఎందుకే వచ్చి కూర్చునేది. ఏ అమ్మ చర్చికి రావడమే మానేసామంటే, గుమ్మాలు పెట్టలేదమ్మా. ఎంత రెడీగా ఉంటాయో మనకి జవాబులు, సిగ్గు కూడా ఉండదు. పిల్లల్ని లేటుగా పంపిస్తారా స్కూల్కి? చెప్పండి తండ్రులు, తల్లులు. మీరు ఆఫీస్కి వెళ్తుంటే లేటుగా వెళ్తారా? ఈ బైబిల్ ఎంత ధ్యానం చేస్తాం, ఎంత ఏడుస్తాం, ఎంత ప్రార్థిస్తాం, ఎంత గోజాడుతాం, ఎంత మూలుగుతున్నాం. ఆయన మహిమను బట్టి, ఆయన గుణాతిశయం, ఓర్పు, ప్రేమ, కనికరం, సహనం, ఓర్పు. ఏది? క్రీస్తు అడుగుజాడలేనా మనం వెంబడించేది? లోకం పోకడ వెంబడిస్తున్నామా? ధనం వైపు పరిగెడుతున్నామా? సాతాను ప్రలోభాలకి లొంగిపోతున్నామా? లోకంలో అందచందాలకు ఆశపడుతున్నామా? క్రీస్తు సారూప్యం కొరకు ఆశపడతా ఉన్నామా? మన వ్యక్తిత్వాన్ని వదిలేసుకున్నామా? మన వ్యక్తిత్వాన్ని సిలువేసుకుంటున్నామా?
రెండవ పేతురు దగ్గరికి వెళ్దాం. 2 పేతురు 1 అధ్యాయం. మనల్ని పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా క్రీస్తును కనుగోటానికి ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానం ఎంత ఉందో మనకి. ఇలాంటి మాటలు కూడా మనకి సరిగ్గా అర్థం కావేమో. కొంతమంది కేకుల్ని కూర్చున్న జ్ఞానం ఉంటుంది, మెకానిజాన్ని కూర్చున్న జ్ఞానం ఉంటుంది. మీరు దేంట్లో నిపుణులో దాన్ని కూర్చున్న జ్ఞానం ఉంటుంది. కొంతమందికి వంటలను కూర్చిన జ్ఞానం ఉంటుంది. ఆయన్ని కూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే, మన పిల్లలకి ఏది ఇష్టమో మనకు తెలుసు. తల్లులుగా తండ్రులుగా తెలుసా తెలియదా? ఎప్పుడు వంట చేసిన ఏమనుకుంటాం, మా వాడికి ఇలా వండితే ఇష్టం. అలా వండితే వాడికి ఇష్టం కాబట్టి నేను నా ఇష్టాన్ని ఏం చేసుకుంటాను, వదిలేసుకుంటాం. తిండిపోతులు అయితే వదలనుకోండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టే వండుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టే తినేస్తారు, మెక్కేస్తారు. అనుభవ జ్ఞానం చెప్పండి అందరూ. అనుభవ జ్ఞానం. అసలు మాట ఎంత బాగుందో కదా. ఏంటది మళ్ళీ చెప్పండి. అనుభవ జ్ఞానం. ఎంత అనుభవ జ్ఞానం దేవుని గురించి. నా యేసయ్యకి ఏమి ఇష్టం, నేను ఎలా ఉంటే ఇష్టం, నేనేం మాట్లాడితే ఇష్టం, నేను ఎలా ఆలోచిస్తే ఇష్టం, నేను వాక్యం ఎలా ధ్యానం చేస్తే ఇష్టం, నేను ఎలా సాక్ష్యం చెప్తే ఇష్టం. సాక్ష్యం అంటే ఈ లోకంలో పరుచుకోవటం కాదు. ఫలాని దానికి నేను బానిసను, దేవుడు నన్ను ఫలాని పాపం నుంచి విడిపించారు. అనుభవ జ్ఞానం. పౌలు అంటాడు, క్రీస్తును గూర్చిన సిలువను గూర్చిన అనుభవ జ్ఞానము కొరకు సమస్తమును నేను నష్టపరుచుకొని పెంటలాగా ఎంచుకున్నాను. ఒక మాటలు చెప్పాలంటే, ఐ డోంట్ కేర్, నాకు అక్కర్లేదు ఈ ప్రపంచం, నాకు ఏమీ వద్దు, నాకు కావలసింది క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం. భక్తిలోకి వద్దామమ్మా, భక్తి నేర్చుకుందాం. అందుకని తర్వాత అంటాడు, ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసినవన్నీ అనుగ్రహిస్తారంట. ఏమిస్తారంట? జీవమునకు. ఏ జీవం ఇది? ఇహలోక జీవం కాదు. ఏ జీవం ఇది? పరలోక జీవం. పరలోకి వెళ్ళటానికి జీవం, పరలోకపు వీసా పొందడానికి జీవం, పరిశుద్ధులతో పాటు కూర్చోడానికి జీవం. ఇక్కడ చెప్పాను అక్కడ చెప్పాను నాకు గుర్తులేదు. ఒకరోజు పౌలుతో పాటు కూర్చుంటాం, ఒకరోజు అబ్రహాం దగ్గరికి వెళ్తాం. స్త్రీలు నాకు చిన్న లిస్ట్ ఉంటుంది, రోజుకి ఒక్కసారి వెళ్ళగానే మగ్ధలేని మరీ ఖుషికి అండేవాళ్ళు. నీ గురించి ఎన్ని ప్రసంగాలు చేశానో తెలుసా భూమి మీద. ఎకబెద్దుని కలవాలి. ఎకబెద్దు, నువ్వే నాకు స్ఫూర్తి. 3 పిల్లల్ని ఇశ్రాయేలుకి నాయకులుగా తయారు చేసావు, 4 పిల్లల్ని దేవుని సేవకులుగా తయారు చేశాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, కౌగిలించుకోవాలి. ఏమో జరుగుద్దో లేదో తెలియదు కానీ నా ఊహ యోహాను చూడాలి. నీకేమనిపిస్తుందో, నీకేమన్నా అనిపిస్తుందో అలాంటిది కొంచెం చేవ కన్నంత. అమ్మో అప్పుడే చచ్చిపోవటమా? మరి చచ్చిపోతే పరలోకం ఎలా వెళ్తావు? క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం ఎంతుంది? లోకాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం ఎంతుంది? ఫలాని విభాగాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం ఎంతుంది? ఆయన దైవశక్తి జీవానికి భక్తికి కూడా కావలసినవన్నీ ఏం చేస్తారంట? ఇస్తారు. నేను 100 సార్లు చెప్పమన్నా చెప్తాను. అసలు భక్తి మనకేం తెలుసు? ఒక హైయెస్ట్ ఆఫీసర్తో మాట్లాడాలంటే
మన వల్ల అవ్వదు. అవుతుందా? ఒక కలెక్టరు డోర్ తీసి హలో గుడ్ మార్నింగ్ బాగున్నావా అనేగలవా? అనాలంటే ఉండాలి. ఆ కలెక్టర్ మా అన్నయ్యో మా తమ్ముడో అయి ఉండాలి. ఏరా బాగున్నావా, ఏంట్రా బాగా బిజీగా ఉన్నావా అనగలవా? నో నో నో. అక్కడ ఉంటాడు బిళ్ళ పంటరొత్తు, ముందే తోలేస్తాడు బయటకు. ఓ ఏమో పిచ్చా నీకేమన్నా, ఎక్కడికి వచ్చేస్తున్నావు? దేవుడు ఎవరైనా దేవుడు మహా సృష్టికర్త, దేవాది దేవుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, ఊహకు అందని పరిశుద్ధుడు ఆయన. దేవదూతలు కూడా మొహం కప్పుకొని పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత, హోలీ 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 అరుస్తున్నారంట. ఆయన్ని గూర్చిన అనుభవ జ్ఞానం ఎంత ఆయన్ని గురించి కలలు కంటామా? ఆయన గురించి ఆలోచిస్తామా? ఆయన ప్రేమను గురించి ఆలోచిస్తామా? ఆయన పరిశుద్ధతను గురించి ఆలోచిస్తామా? ఆయన మహిమని గురించి ఆలోచిస్తామా? ఆయన గుణాతిశయాన్ని గురించి ఆలోచిస్తామా? ఆయన గొప్పతనాన్ని గురించి ఆలోచిస్తామా? కుష్ఠరోగి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను, నాకు ఎంత ఇష్టమో ఆ మాట, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా. ఒకసారి నాకు ఆలోచిస్తుంటే అనిపించింది, అది కొండ, ఆ కొండ మీద నుంచి ఎటువైపు అన్నా దిగొచ్చు ఆయన. కానీ ఎటువైపు దిగాడు? ఎక్కడ కుష్ఠరోగి ఉన్నాడో ఆ వైపు దిగాడు ఆయన. అలా ధ్యానం చేసి అనుకున్నాను, నేను ఎక్కడుంటానో, నా దగ్గరికి దిగితే నేను నిజంగా ధన్యురాలి కదూ. నీ దగ్గరికి వస్తే, మీ ఇంటికి వస్తే, మన దగ్గరికి వస్తే ఎంత ధన్యులు. ఆ కుష్ఠరోగి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసుకున్నాడో, బైబిల్ ఎప్పుడు చదివినా ఆలోచించాలి. ఎన్ని రోజులు పడుకుంటా లేస్తా, ఆయన నాకు దొరికితే, ఆయన నాకు అందితే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ఒక్క మాట అడుగుతాను, ఆయన నాకు దొరుకుతాడా? ఆయన నాకు దొరుకుతాడా? నేను కుష్ఠరోగిని కదా, ఆయన దగ్గరికి వెళ్ళనిస్తారా ఈ జనం? నన్ను రాళ్ళు పెట్టి కొట్టి తరిమేస్తారేమో. ఎవ్వరు కూడా రాళ్ళు పట్టి రాకముందే దేవుడు కరెక్ట్గా కుష్ఠరోగి నా దగ్గర దిగారు. ఇంకో మాట చెప్పాలంటే, అతనిలో ఉన్న విశ్వాసం, అతనిలో ఉన్న ఆ తృష్ణ దేవుడు అటే దిగేటట్టుగా చేసింది. దేవుడు నీ దగ్గరికే రాగలిగినంత విశ్వాసం ఉందా? దేవుడు నీ పక్కన కూర్చోగలిగినంత విశ్వాసం ఉందా? అబ్రహాం ఎన్ని రోజులు తిరిగాడు? ఏదో పొట్లం ఇస్తానంటే కాదు. ఎందుకు తిరిగాడు? ఏదో దీవెని ఇస్తాను రమ్మంటే కాదు. దేనికి తిరిగాడు? పిల్లోడిని పీక తీసేయటానికి. అది కొలత. దట్ ఈస్ ద మెషర్ ఆఫ్ గాడ్. భక్తి, నాకు భక్తి దయచేయమని అడుగుదాం. చెప్పండి, నాకు భక్తి నేర్పించు ప్రభువా, నాకు భక్తి రాదు, నాకు తెలీదు, మీతో ఎలా మాట్లాడాలో నాకు తెలీదు, నా వల్ల అవ్వదు, నాకు భక్తి నేర్పించండి, నాకు భక్తి నేర్పించండి, నాకు ప్రార్థన నేర్పించండి. ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తారు. నీకేదో చేసేవు అనేసి ఓ ప్రభువా స్తోత్రం స్తోత్రం అంటే అవ్వదు. ఇక్కడ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, క్షమాపణ ఉండాలి, దీనత్వం ఉండాలి, దైవత్వం ఉండాలి, ప్రేమించగలిగే మనసు ఉండాలి, క్షమించగలిగే మనసు ఉండాలి, ఉన్న మలినమంతా కడిగిపోవాలి. అప్పుడు ఆయన పాదాలకు వచ్చి దీనంగా, అయ్యా నాకు భక్తి నేర్పించు అంటే, ప్రేమతో ఆయన మనకేం నేర్పిస్తారు? భక్తి నేర్పిస్తారు. ఏదో మనకు కావలసిన, ఈ లోకంలో కావలసినవన్నీ అడుక్కోవడం భక్తి కాదు. దయచేసి అర్థం చేసుకోండి.
మన అవసరతలు చెప్పుకోవచ్చు. నేను కూడా చెప్తాను. ఫస్ట్ పరిశుద్ధత, 2 నీ రాజ్యము వచ్చినగాక, 3 మీ చిత్తం పరలోకంలో నెరవేర్చినట్లు భూమి మీద అంటే నాలో, నా కుటుంబంలో, నా ఇష్టంలో, నా చుట్టూ, నా రాజ్యంలో నెరవేరును గాక. మానుదిన ఆహారం అప్పుడు చెప్పుకోవాలి నీ బాధలు. అప్పుడు కూడా పరలోక రాజ్యమును కూర్చిన తలంపులే నాకు ఆహారం ప్రభు. నా దేశం రక్షించబట్టు నాకు ఆహారం. మా మిషనరీలు, మేము పంపించిన వాళ్ళు క్షేమంగా ఉంటాం, ఆహారం. ఇవన్నీ కూడా ఎప్పుడు టిక్ పెడతాడంటే ఎవ్వరి మీద కోపం లేకుండా ప్రతి ఒక్కరిని క్షమించి ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగితే అప్పుడు మనం చేసిన ప్రార్థనకు దేవుడు ఆయనకి ఇష్టమైతే చిన్న టిక్కు పెడతారు, లేకపోతే లేదు. లేకపోతే ఆయన మన దేవుడే, మన మొహాలు ఇలాగే ఉంటాయి. భక్తికి జీవమునకును కావలసినవన్నీ ఏం చేస్తారంటే ఆయన అనుగ్రహిస్తారు. విశ్వాసం ఇస్తారు, పరిశుద్ధత ఇస్తారు, ప్రేమ ఇస్తారు, క్షమించే గుణం ఇస్తారు, దైవత్వాన్ని వెతుక్కునే గుణం ఇస్తారు, మహిమను మనకిస్తారు, తన సారూప్యాన్ని మనకి ఇస్తారు. తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే ఆయన ప్రేమను బట్టి, ఆయన జాలిని బట్టి ఈ వాక్యం ఎలాగ ధ్యానం చేస్తున్నామంటే మనకి ఆయన భక్తి ఎలా చెయ్యాలో ఎప్పటికన్నా నేర్చుకో. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భక్తి కాదు. మనం అనుకున్నది చేసేస్తుంటే భక్తి కాదు. మనం ఇది అది ఏదో చేసామంటే కాదు. అది ఆయన పరిశుద్ధతకు సరిపోవాలి. తలలు దించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, అయ్యా పాపులమైన మమ్ములను క్షమించడానికి, మీ మహిమ మాకు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చిన ప్రభువా, భక్తికి కావలసినవన్నీ ఇచ్చే దేవా, మాకు భక్తి నేర్పించండి. మాకు భక్తికి కావలసినవి దయచేయండి. ఆ పరిశుద్ధత, ఆ మహిమ, ఆ తేజస్సులో ఒకరోజు మేము కూడా ఉండగలిగేటట్టు ఒక శ్రేష్టమైన భక్తిలోకి మమ్మల్ని నడిపించమని మీకే అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమెన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.